హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే ఇక్కడ బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నాను. నార్మల్గా బుట్ట పఫ్ ఉంటుంది కదా, అది చూపిస్తున్నాను. సో ఇందుకోసం నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ అండ్ 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ టేప్ ఈ విధంగా ఆర్ స్కేల్ హెల్ప్తో బాక్స్ షేప్ తీసేసుకున్న తర్వాతకి ఇక్కడ నేనైతే హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. సో ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఆ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోవడమే. ఇక్కడ 4 ఇంచెస్ నేను పఫ్ కోసం యూజ్ చేస్తున్నాను, అందుకే అక్కడ బాక్స్ డ్రా చేసేసాను. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కట్ చేసుకోవడమే. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాతకి మనం నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. పిన్స్, సేఫ్టీ పిన్స్ పెట్టేసి కొత్త వారైతే కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఎగుడు దిగుడు కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ పైన నేను ఇక్కడ ఇలా పఫ్ వచ్చేస్తుంది. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అది ఖర్చు మార్కింగ్ చేసేసాను. మనకి ఇది టోటల్ 5 ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా. సో ఇలా కట్ చేసుకోవడమే అండి, చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొత్త వారైతే పేపర్ కటింగ్ చేసేసుకోండి. చాలా ఈజీగా పేపర్ కటింగ్ చేసుకుంటే మనకు హెల్ప్ అవుతుంది. రాంగ్ అయినా మళ్ళీ కరెక్ట్ చేసేసుకోవచ్చు. కింద బార్డర్ కోసం 3 ఇంచెస్ తీసేసుకొని ఇలా బాక్స్ షేప్ కట్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి కింద బార్డర్ నీట్గా ఇచ్చేసుకోవచ్చు మనం. సో ఇలా కట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదైతే నా ఉషా జోనం మిషన్ అండి. ఇందులో పెట్టేసుకొని సెట్టింగ్ చేసేసుకోవాలి. నాకు ఈ మిషన్కి అయితే 12,000 పడింది. తీసుకొని 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇలా సేఫ్టీ పిన్ హెల్ప్తో మనం ఈజీగా చిన్న చిన్న కుచ్చులు వేసేసుకోవాలి. చూడండి, ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో ఇలా హెల్ప్ తీసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నీట్గా 2 ఫింగర్స్ హెల్ప్తో కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పాదం పైనకి పెట్టాలి. నా మిషన్కి అయితే పైనకి ఎత్తకున్నా పర్లేదు, ఆటోమేటిక్ ఇలా అయితే ఈ గ్యాప్లో దూరిపోతుంది అన్నమాట ఫ్రిల్. ఇలా కింద మొత్తం కంప్లీట్ మనం మార్కింగ్ చేసుకున్న వరకు 4 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా రఫ్ ఇచ్చేసి లాగేసుకోవడమే. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఆపోజిట్ పెట్టాలి. పైన భాగం కిందికి పెట్టేసాం కదా, ఇప్పుడు పైన పెట్టేసుకోవడమే. ఇలా 2 ఫింగర్స్తో కూడా అలా పిన్ కాకుండా ఈ ఫింగర్స్తో కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ అనేది. ఇక్కడ నేనైతే ఈజీగా పెట్టేసుకుంటున్నాను ఫ్రిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ జాయిన్ చేస్తున్నాను. అది ఫస్ట్ రివర్స్లో బార్డర్ జాయిన్ చేసి సీదా వైకి ఫోల్డింగ్ చేసి తిప్పేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత రివర్స్లో పెట్టాం కదా, సో ఇక్కడనైతే నేను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫైనల్గా టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా సెట్ చేసేసుకుంటూ టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఫ్రిల్స్ మీద కుట్టు పడకుండా ఓన్లీ మనం ఫోల్డింగ్ చేసుకున్న దాని మీదనే వేసేస్తున్నాను. మళ్ళీ కింద కూడా వేసుకుంటే మనకి నీట్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది. ఇంతే, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్